ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. సో మరి ఈరోజు చూసినాం కదమ్మా, నిజంగా నాకు మాట వస్తలేదు ఏం చెప్పాలో ఆమె గురించి. ఒకసారి మీరు కూడా చూడుండ్రి. ఒక మహిళ, పెళ్లి చేసుకున్న మహిళ, 2 పిల్లలు, సంటి పిల్లలు 2. మహా అయితే తిప్పి కొడితే ఎంత గ్యాప్ ఉంటుందమ్మా ఇద్దరికి? 1 year. 1 year గ్యాప్ ఉంటుంది. ఈ పిల్లగాడు ఎన్ని సంవత్సరాలు, ఆ పిల్లగాడు ఎన్ని సంవత్సరాలు? 2.5 మ్యామ్, 1.5. అంతేనా? మీ పేరు? కవిత. ఎక్కడ ఉంటావు నువ్వు? హైదరాబాద్లో అంబర్పేటలో ఉంటున్నాను. కడుపుతోనున్నావు నువ్వు మళ్ళా? ఎన్నో నెల? 32 weeks. 32 weeks అంటే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెలివరీ, అంతేనా? సో ఇప్పుడు ఏంది సమస్య? ఎందుకు వచ్చినావు అసలు? ఇంత కడుపు వేసుకొని పిల్లల్ని పట్టుకొని ఈడి దాకా రావాల్సి వచ్చింది ఎందుకు? 2018లో మ్యారేజ్ అయింది మ్యామ్. లవ్ కమ్ మ్యారేజ్, అందరూ కలిసి పెళ్లి చేశారు. బాధపడద్దమ్మా, బాధపడితే ఏమీ రాదు. ఇక్కడ దాకా ధైర్యం చేసుకొని వచ్చినావు, అదే ధైర్యంతో నుండు. చెప్పు. పెద్దవాళ్ళు అందరూ కలిసి పెళ్లి చేశారు మ్యామ్. తర్వాత ఒక 6 months వరకే మంచిగా ఉన్నాడు. తర్వాత 1 year లోపే వద్దని చెప్పేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి తను ముంబైలో జాబ్ చేసుకున్నాడు. అంటే ప్రేమ పెళ్ళి అన్నావు కదా, ప్రేమ పరిచయం ఎన్ని సంవత్సరాలు? 9 years మ్యామ్. 9 yearsా? డిగ్రీకి అప్ అండ్ డౌన్ నల్గొండ చేసేవాళ్ళం. బస్సులో పరిచయం. బస్సులో పరిచయం. ఆ 9 సంవత్సరాలు ఆయన గురించి తెలుసుకున్నావాను? తెలుసుకున్నాను. ఇప్పుడు ఎంత, మీ వయసు ఎంతమ్మా? 29. 29 అంటే మీకు 19 years అప్పుడు ఆల్మోస్ట్ తనతో పరిచయం. వాళ్ళది బీ ఫార్మసీ, నాదేమో బీఎస్సీ నర్సింగ్. ఓకే. మామూలు చదువు అయిపోయినాక అలాగే మాట్లాడుకుంటూ అది ఇంట్రెస్ట్గా ఉంది. తర్వాత మా వాళ్ళందరూ అమ్మనే చదివించింది, నాన్న లేరు, 3 ఆడపిల్లలం. అంటే ప్రపోజ్ చేస్తే నేను వద్దని చెప్పాను. కుదరదు, వేరే కమ్యూనిటీ అస్సలు ఒప్పుకోరు అని చెప్పాను. నేను ఒప్పిస్తాను, చేసుకుందాం అనేసి చెప్పాడు. ఓకే. డిగ్రీ అయిపోయాక తను చెన్నై జాబ్కి వెళ్ళారు. ఓకే. నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ అక్క వాళ్ళ దగ్గర హాస్టల్లో పెడితే పిల్లలు ఖరాబ్ అవుతారని పెళ్ళి, నాకు సంబంధాలు ఒక 4-5 సంబంధాలు చూస్తే తను నేనే చేసుకుంటా అనేసి ఇంటికి వచ్చి అడిగాడు. ఓకే. అమ్మ ఉండి వద్దు అనేసి చెప్పింది. అట్లా ఒక 2 years ఒప్పించాము ఇంట్లో. వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఎందుకు? మా అబ్బాయిని ట్రాప్ చేసావు, మాకు ఇల్లు పొలం ఉంది అనేసి ఏదో ఒకటి మనీ ఎక్స్పెక్ట్ చేసి మా అబ్బాయిని ట్రాప్ చేసావు అనేసి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఓకే. నేను ఇప్పుడు హైదరాబాద్లో డ్యూటీలో ఉన్నాను. అమ్మ ఇలా వచ్చేసి పరువు మొత్తం పోయింది, అన్నయ్య వాళ్ళందరూ తిడుతున్నారు, తొందరగా పెళ్ళి చేసేసుకో నువ్వు అనేసి సంబంధాలు చూశారు. ఎంగేజ్మెంట్ కూడా అనుకున్నారు. ఆ టైంలో ఇంటికి వచ్చాడు. నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అన్నప్పుడు ఇంటికి వచ్చి అడిగాడు. ఓకే. అక్కడి వరకు అంత పద్ధతిగానే అయింది మా. తన మీద మంచి ఇంప్రెషన్ ఉండే. ఎప్పుడైతే సరే ఇంకా అందరికీ తెలిసింది ఇట్లా ఉందన్నారు. మళ్ళీ పెళ్ళి చేశాక హస్బెండ్ మళ్ళీ అనుమానించి ఇలా రిలేషన్ ఉంది అది ఇది అనేసి అంటారు. ఇలా వీళ్ళకే చేసేద్దాము, ఇద్దరు జాబ్ చేస్తున్నారు కదా అనేసి, ఇద్దరు డిగ్రీ చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, మెచ్యూర్గానే మాట్లాడుతున్నారు కాబట్టి చేసేద్దాం అనేసి మా అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే ఇంతకుముందు మనం చూసిన కేసులతో పోలిస్తే ఇక్కడ తల్లిదండ్రి తప్పులు లేదు. అక్కడ ఏమైందంటే ఇద్దరు చదువుకొని ఉద్యోగం చేసుకుంటే ప్రేమించుకున్నారని తెలిసి ఇదంతా బయటకు ఎక్కిన తర్వాత కూడా లేదు, నేను ఇచ్చి చేసుకున్నోడనే చేసుకోవాలని చెప్పి బలవంతంగా చేస్తే లేచిపోయిన వాళ్ళని చూసినాం మనం తర్వాత. సో అట్లా 2 కుటుంబాలు కాకుండా 3 కుటుంబాలు నాశనం అయిపోయినాయి. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఏమైంది మరి? పెళ్ళి అయినంత తర్వాత బాగానే ఉన్నాడా? ఎట్లున్నాడో? వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు తెలియదు మ్యామ్. ఓకే. వాళ్ళు పెళ్ళిలో పార్టిసిపేట్ చేయలే, రాలే? వచ్చారమ్మా? వచ్చారు మ్యామ్. ఎలాగైనా బయట తెలిసింది కాబట్టి ఒక అమ్మాయి బయటికి వెళ్ళి నేను చేసుకుంటా అంటే ఎట్లయినా పోలీస్ స్టేషన్లో అయినా పెళ్లి చేస్తారు, మాకుంది ఒకటే బాబు అనేసి పెళ్లికి ఒప్పుకున్నారు. జస్ట్ పరువు కోసం. మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసుకుంటారు. అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది, అమ్మాయి తరపున వాళ్ళు కూడా ఇంకా చేస్తారు ఎలాగైనా. మనం ఇలా అబ్బాయికి దూరం అవ్వడం కన్నా తర్వాత చూసుకుందామని పెళ్ళి చేశారు. అప్పటికి చాలా కండిషన్స్ పెట్టి 2 lakhs
ఖర్చులకని ఇచ్చాము, కట్నం అని ఏం లేదు మా. ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెళ్ళి జరిగింది. బంగారం కూడా నేనే కొనుక్కున్నాను సేవింగ్స్ తోటి. అమ్మ కూడా హెల్ప్ చేసింది, కానీ అక్క వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే. వాళ్ళు మీ సిస్టర్ వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు వేరే అనేసి రాలేదు. ఎక్కడైంది పెళ్ళి? మా ఊరిలోనే ఫంక్షన్ హాల్లోనే అందరు కలిసి చేశారు. ఓహో, ఓకే. పెళ్ళి వరకు అంత బాగానే ఉన్నాం. తర్వాత ఇద్దరం కలిసి జాబ్కి ముంబై వెళ్ళాము. ఓకే. ఓన్లీ 6 months వరకే మంచిగా ఉన్నాము. తర్వాత తను ఒక్కడే నాకు కొత్తగా జాయిన్ అయినని లీవ్ ఇవ్వలేదు. ఓకే. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ గొడవ చేసిందంట, బ్లాక్మెయిల్ చేసిందంట. ఏమని? ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి అక్కడ ఉన్నారు, మీరు ఇద్దరే ఉండండి, మమ్మల్ని వదిలేసేయండి, ఇంకా మాతో మీకు సంబంధం లేదు అనేసి ఇంకా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అలా అలా చేస్తూ. ఒక్కడే కొడుక మీ అత్తగారు? ఒక్కడే కొడుకు. ఆడపిల్లలు ఇద్దరు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినందుకు మీ ఆయన నీ నుంచి దూరం అయిందంటావా ఈ రోజు అయితే? ఒక అందుకు వాళ్ళు కూడా కారణమే. మరి ఇంకో అందుకు? ఇంటర్ కాస్ట్ అని మా వాళ్ళు ఎవరు అంత పట్టించుకోకుండా, నువ్వు చేసుకున్నావు కదా నువ్వు అనుభవించు అన్నట్టుగా చిన్న చిన్న గొడవలే కదా అనేసి వదిలేశారు. భార్యాభర్తలు పెళ్ళి వరకే అందరితోని సంబంధం ఉంటుంది. పెళ్ళి తర్వాత భార్య భర్త ఇద్దరే, ఈ ఇద్దరు ఒక్కటే అంటే మీ ఇద్దరి మధ్యలో ఏ కొట్లాట అయిందో అది చెప్పు. వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళ వల్ల మీరు కొట్లాడుకున్నారు. ఎంతమంది అటు ఇటు కాదనుకున్నా, మీకు సంబంధాలు చేస్తా నిన్ను కావాలనుకుని అబ్బాయి వచ్చాడు కదా, అటు తల్లిదండ్రులు చెప్పినా వీళ్ళు చెప్పినా అసలు మిమ్మల్ని వద్దు అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, తెలిసే కదా చేసుకున్నాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏది ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? అంటే మీ ఆయన కట్నం కావాలని అడిగిండా? అడగలేమా. అంటే పెళ్ళి అయిన తర్వాత నాకు కట్నం వచ్చేది మా అత్తగారికి ఉంది అలా. అయితే ఎవరు రావట్లేదు, ఆమె తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు అది ఇది అని మా అత్తగారు. హస్బెండ్ పేరేంటి? నాగేందర్. నాగేందర్. కాదమ్మా, మీ అత్త లొల్లి చేసింది సరే, ఓకే, వాళ్ళకి ఫస్ట్ నుంచి పెళ్ళి ఇష్టం లేదు, తర్వాత ఇంకొక ఆమెను చేసుకొని ఉంటే కట్నం ఎక్కువ వచ్చేది, ఇదంతా జరిగింది. కానీ మీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయింది దానికేనా, లేకపోతే మీ ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందా? మా ఇద్దరి మధ్య ఏం లేదు, మా అనుమానం లాంటిది కానీ ఏమీ లేదు, అండర్స్టాండింగ్లోనే ఉన్నాం, మంచి ప్రేమగానే ఉండేటోళ్ళు ఇద్దరు. ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మీ అత్త వాళ్ళు వచ్చిండ్రో మీ ఇద్దరి మధ్యలో అప్పుడే కొట్లాట స్టార్ట్ అయిందా? ఏమని కొట్లాడుకునేటోళ్ళు? ఏమనేటోడు మీ ఆయన నిన్ను? ఎవరు రావట్లేదు, ఎవరు తీసుకెళ్ళట్లేదు, పండగలు కానీ అకేషన్స్ కానీ ఇలా ఒక అమ్మాయికి చేసేది ఏది నీ వల్ల జరగట్లేదు. మా అమ్మ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే వాళ్ళ అల్లుడుగా ఆయనకు కావాల్సిన అచ్చట ముచ్చట్లే నీ తరపున చేసేవాళ్ళు ఎవరు లేరు అనేది ఆయన బాధ. అంటే పిల్లకన్నా అవన్నీ కావాలనుకొని ఉంటే మరి ఆయన కులంలో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నది, మొత్తం ఫ్యామిలీలు అందరూ ఒప్పుకునేది చేసుకుంటే అయిపోయేది. ఎందుకంటే పిల్ల కాదు కదా ఇంపార్టెంట్, వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు వచ్చి తీసుకుపోతారా లేదా, వాళ్ళు వచ్చి అల్లుడు గారు అని చూస్తారు. అంటే అలా స్టార్ట్ చేశారు మా అత్తగారు వాళ్ళు, అలా అదొక వంకతోటి అలా స్టార్ట్ మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం చేశారు. ఓకే. సో ఇంకా ఇప్పుడు మా అత్త వాళ్ళ తరపున వాళ్ళే అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆమె తరపున ఇంకా మా మాట వినాలి, ఎవరినో తీసుకొచ్చి పెట్టినా మేము యాక్సెప్ట్ చేసినాం కాబట్టి మా దగ్గర ఉండాలి అనేసి తను ముంబైలో ఉన్నాడు, నన్నేమో తీసుకొచ్చి మిరాల్గూడలో పెట్టాడు. మీ అత్త వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావు, ఆయన ముంబైలో ఉన్నాడు. ముంబైలో. ఓకే. ఎన్ని రోజులు ఉన్నావు అట్లా మీ అత్త వాళ్ళ దగ్గర? 3 years వరకు ఉన్నాను. 3 years ఉన్నావు మీ అత్త? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పిల్లలు చిన్న పిల్లలు, ఆల్మోస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఉంది. పెళ్ళైన దగ్గర నుంచి అత్త దగ్గరే ఉన్నావు. తను వస్తా పోతా ఉంటారా? నేను కాల్ చేసేది మ్యామ్, సేమ్ కంపెనీలో జాబ్ చేసేది కాబట్టి నాకు అందరు తెలుసు కాబట్టి కాల్ చేసేది. ఒకసారి చేస్తే వాళ్ళ టీఎల్కి వాళ్ళకి కాల్ చేస్తే తను లీవ్లో ఉన్నాడు 1 week 10 days అని చెప్పారు, ఇంటికి రాలేదు. ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం ఏదో నడుస్తుంది అనేసి డౌట్ అయితే వచ్చింది. 3 సంవత్సరాలు మీ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నావు. 3 సంవత్సరాలలో మీ ఆయన ఎన్నిసార్లు వచ్చిపోయిండు? 3-4 monthsకి ఒకసారి వచ్చేవాడు మ్యామ్. వచ్చేటోడు బాగానే ఉండేటోడు వచ్చినప్పుడు? బాగానే ఉంటాడు మ్యామ్. పిల్లల దగ్గర అప్పుడు లేరు మ్యామ్ పిల్లలు. ఇప్పుడు మీ ఆయన ముంబైలో ఉన్నాడా ఇప్పుడు ప్రస్తుతం? హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు మ్యామ్. షిఫ్ట్ అయ్యిండు. ఇప్పుడు నువ్వు మీ అత్త వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నావు కదా, అప్పుడు వస్తూ పోయిండు, ఓకే, మరి ఎక్కడ బ్రేక్ అయింది మీ ఇద్దరు సంబంధం? నేను మా అత్త వాళ్ళ దగ్గరికి వచ్చాక అర్థమైంది మ్యామ్ వాళ్ళ గురించి. ఓకే. ఇంకా అన్ని విధాలుగా టార్చర్ పెట్టారు. అంటే ఏ విధంగా? ఎలాగైనా నన్ను వదిలించాలనేసి ట్రై చేశారు చాలా విధాలు. నేనేమన్నా? మా ఆయన కొట్టేవాడు. మీ ఆయన కొట్టిండు నిన్ను? ఎందుకు, దేనికి కొట్టిండు? వాళ్ళ అమ్మ అరిచినప్పుడల్లా కొట్టేవాడు, ఏదో ఒక వంకతోటి అరవడం, గోల చేయడం.
మీరిద్దరు ఇప్పుడు మీ ఆయన మీరు మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుంది? తనకి ఇష్టం లేదు అని ఎప్పుడు చెప్పలేదు మ్యామ్, కానీ ఇష్టం లేనట్టే చేస్తాడు అన్నీ. ఎట్లా అంటే ఈ బాబు పుట్టినప్పుడు, ఈ బాబు కడుపులో పడ్డప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మ వాళ్ళ దగ్గర. అప్పుడు లాక్డౌన్ సెకండ్ జరుగుతుంది. ఇంకా అప్పుడు తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. నన్ను తీసుకొచ్చి మా అమ్మకి ఈమెకి అసలు పడట్లేదు, మీ దగ్గర ఉంచుకోనేసి అమ్మ దగ్గర పెట్టాడు. 6 వీక్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు నన్ను కొట్టేసి పంపించేశారు. ఓకే. అప్పుడు వెళ్ళిన వ్యక్తి మళ్ళీ డెలివరీ అయినాక వచ్చారు. సో ఇప్పుడు ఒక దగ్గర రూమ్ తీసుకొని మీ ఆయన నేను పెట్టిండు. పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. నీ దగ్గర ఉంటుండా లేదా మీ ఆయన ఇప్పుడు? ఉండట్లే మ్యామ్. మరి ఏడు ఉంటున్నాడు? మంత్లీ ఒక 3-4 days వచ్చేసి అలా అందరూ అడుగుతారనేసి ఉండి వెళ్ళిపోతున్నాడు. మరి ఇంకొక 25 రోజులు ఏడు ఉంటాడమ్మా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్తున్నాడు. నువ్వు చూడలే, నీకు తెలియదు. నువ్వు అడగచ్చు కదా, పెళ్లి చేసుకున్నాము, ఇల్లు తీసుకున్నావు, కాపురం పెట్టావు, పెళ్లి చేసుకొని నా దగ్గర ఉండకుండా అమ్మ వాళ్ళ దగ్గర ఉండటం ఏంటి? నేను అమ్మ వాళ్ళని వదిలేసి ఉండలేను, వాళ్ళ దగ్గరే ఉంటా. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఉండు, లేదంటే సపరేట్గా నీ దారిలో నువ్వు ఉండు. ఇవన్నీ పెళ్ళికి ముందు చెప్పిండా? నాకు పిల్లలు కావాలి, నేను పిల్లల కోసం వచ్చేసి వెళ్తా, చూసుకొని వెళ్తా. ఇప్పుడు ఇంత 2 పిల్లలతోనే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉంది, 2 పిల్లలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఇంట్లో కూర్చొని పొద్దుగాలను సాయంత్రమో ఇతర పనులు చేయటము, పిల్లలకి కొద్దిగా సహాయం చేయటం లాంటివి చేస్తారు. కానీ నెలకు ఒక 2 సార్లు 3 సార్లు వచ్చిపోతే పిల్లలు కావాలంటే మీరు ఎట్లా నమ్ముతున్నారమ్మా? ఎంత జీతం మీ ఆయనకి? 65 అని చెప్పారు మ్యామ్, అంత ఎక్కువే వస్తుంది. ఖర్చులు అంతా ఇస్తాడా? ఇవ్వడు. ఇప్పుడు 6 years అవుతుంది, తను ఎప్పుడు నాకు ఒక 1 rupee కూడా ఇవ్వలేదు. అదేంటి? నేను జాబ్ అప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు మ్యామ్. కాదమ్మా, ఇద్దరికి బాగలేదు, నీ దగ్గర ఉంటలేడు, పిల్లల మీద పిల్లల్ని కనడానికి నువ్వెట్లు ఒప్పుకుంటున్నావు? ఆ బాబు పుట్టినప్పుడు వచ్చారు, అంత బాగానే చూసారు, వెళ్ళారు. ఫంక్షన్కి అలా 21 ఫంక్షన్కి అలా వచ్చారు. ఇప్పుడు మనిషి స్వభావం ఏంటో తెలుస్తుంది. కనీసం ఒక మనం ఆలోచనతో నా జాగ్రత్తలో ఉండాలి, పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళకి వీళ్ళకి ఒక గ్యాప్ అన్న ఇవ్వాలి. వాళ్ళ తత్వం ఏంటని నీకు అర్థమైపోయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి 3 ఏళ్ళు నేను అక్కడ పెట్టాడు, తనేమో ముంబైలో ఉన్నాడు, అండ్ మళ్ళీ తను ఇక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక కేర్ తీసుకోకుండా అంత మైకంలో ఎలా పడిపోయావు? ఈ బాబు పుట్టినప్పుడు చేంజ్ అయినట్టుగా చేశాడు మారిపోయాను నేను, బాబు పుట్టాడు కదా అనేసి అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు మారలేదు. డైవర్స్ అడిగాడా? మరి ఇప్పుడు పిల్లలు కావాలని వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసి అడిగారు, బెదిరించారు, కొట్టారు. చాలా ఇంత డిస్టర్బెన్సెస్లో పిల్లల్ని ఎట్లా కంటున్నారు మీరు? ఈ బాబు టైంలోనే ఇంకా నేను కూడా వద్దనుకున్నాను, ఎందుకంటే చాలా ప్రెగ్నెన్సీ డెలివరీ ఇంకా 1 week ఉందన్నప్పుడు కూడా కొట్టేసి పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్ళిపోయాడు. కొట్టి పోలీస్ స్టేషన్లో? అదేంటి? ఎవరు ఎట్లా? అయితే నైట్ వాళ్ళ అమ్మకి ఈయన చెప్పాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారంటే అక్కడ అవసరం లేదు, అసలు నేను అక్కడ పంపించను, పుట్టింటికే పోవద్దు, ఇక్కడే ఉండాలి అనేసి చెప్పారు. నైట్ గొడవ అయినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మీరు 100 కన్నా కాల్ చేసి కాల్ చేశాను సార్. మీరు కాల్ చేస్తే తీసుకెళ్లారు. పోలీస్ అతను వచ్చేసి అమ్మాయి ఇప్పుడు ఈ టైంలో మీరు ఇలా ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు, నువ్వు కావాలంటే వేరే రూమ్ సపరేట్ పెట్టుకొని పెట్టు, అత్త కోడలు ఈ టైంలో అట్లా అవ్వద్దు అనేసి చెప్పారు. కొట్టిన వెంటనే నువ్వు 100కి కాల్ చేసావు. చేశాను. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి నీకేమనిపిస్తుంది? ఆయన నిర్ణయం ఏంటంట? అతనికి ఇంట్రెస్ట్ లేదని అనిపిస్తుంది. ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు చెప్పి తప్పించుకుంటున్నాడు. పెళ్ళికి ముందు మీ ఇద్దరికి 9 సంవత్సరాలు లవ్ నడిచింది కదా, ఎప్పుడైనా తన క్రమం తప్పి నీ దగ్గర ఎప్పుడైనా బిహేవ్ చేశాడా? లేదు. ఏం లేదు. మీ ఆయన వదిలిపెట్టి పోయి 1 month అవుతుంది. ఈ 1 monthలో ఫోన్స్ మాట్లాడినావా నువ్వు? లేదు. నువ్వు ఫోన్ చేసినావా? నేను చేసిన లిఫ్ట్ చేయడం. సో బేసిక్గా బాధ్యత వదులుకున్నాడు ఆయన. నాకు బాధ్యత అవసరం లేదు, ఈమె అవసరం లేదు అనుకున్నాడు కాబట్టి వదిలేసిండు. ఈ విడాకులు అడిగిండా నోడిప్పి? ఇండైరెక్ట్గా అడిగింది మ్యామ్. ఎట్లా? పెద్ద మనుషులు అడిగినా నేను చూసుకుంటాను అని అంటారు. అంటే పిల్లల కేర్ తను తీసుకుంటాడు, నీ గురించి నిన్ను పట్టించుకోడు. జాబ్ చేస్తుంది కదా, ఆమె ఓన్గా డిసిషన్స్ తీసుకుంటుంది. చాలా ఫ్రీడమ్గా కడుపు తెచ్చుకున్నావా నువ్వు? ఫ్రీడమ్ కావాలంటుంది, అందుకే అట్లా ఫ్రీగా వదిలేసాను అనేసి. లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6JVR, జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హలో, నమస్తే అండి, నాగేంద్ర గారా? అవునండి, ఎవరు? సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. మీ వైఫ్ కవిత గారు ఇక్కడ ఉన్నారు.
ఓకే అండి. మీరు ఆవిడతో ఉండట్లేదు అనేది ఆమె మెయిన్ కంప్లైంట్. ఓకే. అసలు ఆవిడ్ని కొడుతున్నారట మీరు. ఓకే. ఏంది అసలు, ఏంది ప్రాబ్లం ఏంది? మీరు మీ సైడ్ నుంచి వినాలని ఫోన్ చేశారు. వీళ్ళు అత్త కూడళ్ళు అంటే కొంచెం చిన్న చిన్న లిటిగేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా వచ్చినా కూడా కొంచెం నువ్వు కాంప్రమైజ్ కాదా, దాంట్లో పెద్ద ఒరిగేది ఏం లేదు అని చెప్పేసారన్నా. ఓకే. వీళ్ళ పేరెంట్స్ నుంచి ఏదో రావాలని ఏదో కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు కదండి, ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత. ఓకే రైట్. ఇప్పుడు అలా పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళ ఓన్ సిస్టర్, ఓకే, వాళ్ళ మదర్ కి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, ఓకే, వాళ్ళల్లో ఎనీ 2 persons ని తీసుకొచ్చేసి అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అనిపిస్తే మీరు చెప్పిన దానికి ప్రతిదానికి నేను అగ్రి అవుతా అండి. సరే ఓకే, మీరు అమ్మాయిని కొట్టడం నిజమా కాదా? నేను కొట్టలేదండి. నార్మల్ గా నాకు కోపం వచ్చి చెంపర్కూరుకు ఒకటి వేసి ఉండొచ్చు, కానీ నేను అతిగన్నం అయితే పెళ్ళైన స్టార్టింగ్ లో అయితే ఒకసారి అయితే వారైంది. అది కూడా ఎందుకు అయింది అంటే, ప్రేమించి మీరు ఇష్టపడి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పిల్ల మీద చెయ్యెత్తడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, నువ్వు మీ పేరెంట్స్ ఒక వేస్ట్ గాళ్ళు, ఒక ఇంటర్ క్యాస్ట్ తక్కువ కులం వాళ్ళు, మీరు ఎంత తక్కువ వాళ్ళు అయితే నేను అవసరంగా పెళ్లి చేసుకున్నా అనడం ఎంతవరకు కరెక్ట్? పెళ్లి చేసుకున్న తర్వాత ఏమమ్మా అన్నవా మాట? మా వాళ్ళకని మేము కానీ ఎప్పుడు అనలేదు అలా. ఇద్దరికి మంచి తెలివితేటలు ఉన్నాయి, కలిసి మెలిసి మంచి ఫ్యామిలీ ఫామ్ చేయాల్సిన ఇద్దరు వ్యక్తులు మీరు. ఇప్పుడు ఒకవేళ మా సిస్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా సిస్టర్ ఉంది, ఆమె ఒక అబ్బాయికి లవ్ చేసింది మ్యారేజ్ కంటే ముందు, ఓకే, ఆ అబ్బాయి అనివార్య కారణాల వల్ల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కవిత, నువ్వు వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దమ్మా, చేయొద్దు, ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా టంగ్ స్లిప్ అయ్యి ఆ అబ్బాయికి ఈమె ఏమని చెప్పింది, ఎవరికి ఇప్పుడు చేసుకున్న ఆయనకి, నీ పెళ్ళం వేరే వాడితో తిరిగింది, వేరే వాడిని ప్రేమించింది పెళ్లికి ముందు అని చెప్పడం అది కరెక్టా చెప్పండి? అవునమ్మా, ఈ పని చేసినావు నువ్వు? నేను చెప్పలే మ్యామ్, అతనే ఆల్రెడీ కనుక్కున్నాడంట వాళ్ళ ఫ్రెండ్. సరే, ఆయన కనుక్కొని నిన్ను అడిగిందా? అక్కడ ఇప్పుడు తన చెల్లెలు కాపురం కూలిపోతుందనే పెయిన్ భర్తగా అబ్బాయికి ఉంటుందా ఉండదా? నేను చెప్పలే మ్యామ్, తను ఆల్రెడీ కనుక్కున్నాడంట వాళ్ళ ఫ్రెండ్, హాస్టల్లో ఫ్రెండ్ రూమ్మేట్ వల్ల కనుక్కున్నాడంట. అదే ఇప్పుడు ఎందుకు అన్నయ్య పాప పుట్టింది అంత బాగానే ఉన్నారు కదా అని అంటే, కాదమ్మా, ఇప్పుడు మీ ఆయన చెప్పే దాంట్లో అర్థం ఉంది ఈ విషయంలో. ఇప్పుడు నీ సంసారం నువ్వు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఇడిసేసి మీ ఆడబిడ్డ సంసారం నీకు ఎందుకమ్మా? ఇంత తెలివిగలోళ్ళు మరి మీ సొంత సంసారం చేతులారు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు ఇద్దరు పిల్లల్ని? కానీ ఒక చిన్న కన్సర్న్ మేడం, ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చేసి మా పిల్లల్ని చూడడం తప్ప చెప్పండి? అమ్మా ఒక్కటి, పేరెంట్స్ అని 10 సార్లు పేరెంట్స్ అనడం కాదు. వినండి, మీరు చాలా తెలివిగా మాట్లాడదాం అనుకుంటున్నారు కానీ అట్లా కుదరదు. ఒక్క నిమిషం వినండి. డిస్టర్బెన్సెస్ నడిచినప్పుడు కొన్ని డిస్టెన్సెస్ ఏర్పడతాయి. ఆ డిస్టెన్సెస్ మళ్ళీ అంతే స్మూత్ గా అటువైపు నుంచి ఇటువైపు నుంచి కవర్ కావాలి తప్పితే అన్ని ఉండంగా నా పిల్లల్ని నా తల్లిదండ్రులు చూడాలనుకుంటే తప్ప అండి అని మీ మమ్మీ సైడ్ మీ డాడీ సైడ్ తీసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు చాలా తెలివిగా మాట్లాడాలనుకుంటున్నారు, అంతకన్నా తెలివిగా మాట్లాడేటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. భర్త అంటే భరించేవాడు కదా, ఆమె తెలిసి చేసినా తెలియక చేసినా గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందే. 1 month నుంచి ఆ అమ్మాయికి కాంటాక్ట్ లేకుండా, 1 month నుంచి ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండటం అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఆ విధంగా కక్ష తీర్చుకోవటమా, లేకపోతే శాడిజం అనాలా? అంటే నాకు అర్థం కావట్లేదు నాన్న, నా తమ్ముళ్ళలాగా నీతో మాట్లాడుతున్నాను. నాకు జరిగిపోయినాయి అన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు ఈసారి నుంచి అయినా నిమ్మలంగా ఉండాలి అంటే నేనేం చేయాలి, నువ్వేం చేస్తావు దానికి అది చెప్పండి. ఏం కవిత, ఇప్పుడు తను అడిగే క్వశ్చన్ నీకు అర్థమవుతుందా? అసలు వాళ్ళతో కాంటాక్ట్ లో లేను మ్యామ్. ఇతను వచ్చినప్పుడే తను కాల్ చేస్తాడు, వాళ్ళ బావ చెప్పారు. ఇప్పుడు మా బావ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విషయంలో ఆమెకి ఒళ్ళు హూండం అయ్యేటట్టు కొట్టిండు మేడం. విననా? ఈ విషయం గురించి మల్కాజ్గిరి పిఎస్ లో ఆమె మా సిస్టర్ కంప్లైంట్ చేసింది. ఇది ఎంత ఇప్పుడు 1.5 month బ్యాక్, ఓకే. ఇప్పుడు 1.5 month నీకు ఇదంతా జరిగినాక నువ్వు నేను ప్రెగ్నెంట్ తో ఉన్నా, నేను ఇప్పుడు రాలేను చేయలేను అని అనడం ఎందుకు? అలాంటి డెసిషన్ తీసుకోవడం? అవును, నేను ఆయనే నాకు చెప్పాడు, ఈయనే నాకు కొత్తగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం నాకు ఇలా మాట్లాడాడు, నేను ఆయనతో మాట్లాడలేదు చేయలేదు, ఈ విషయాలని నేను ఆయనతో చెప్పలేదు అని ఒక విషయం వాళ్ళతో చెప్పొచ్చుగా మేడం? ఆ కంట్రోల్ లేదు, నీ చెల్లెల సైడ్ చేసుకుని ఉండొచ్చుగా. నా భార్యతో మాట్లాడమాకండి, నా భార్య దగ్గరికి రామాకండి, మా ఇద్దరి సంసారం ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి, నీ బావతో మీతో మీరు అటే కంట్రోల్ చేసుకుని ఉండొచ్చు కదా, అది ఈజీ కదా. కరెక్ట్ గా మేడం. ఈ విషయం అంతా ఒక
1 year బ్యాక్ మా బావతో చెప్పేసిన, మా చెల్లెలతో చెప్పేసిన మేడం. ఇప్పుడు అయినా కూడా వినకుండా మాట్లాడుతున్నారంటే నేను ఎవరిని కంట్రోల్ చేయాలంటారు మేడం? ఇక వాళ్ళనే కంట్రోల్ చేసుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది పాపం? వాళ్ళ సిస్టర్ ఒక ఆమె ఉంది, ఓకే, వాళ్ళ పెద్ద సిస్టర్. మా ఇంట్లో ఒక 2-3 అకేషన్స్ జరిగినాయి, ఓకే. వాళ్ళకైనా కూడా నేను ఫోన్ చేసి చెప్పేసిన, వింటున్నారా, నేను ఫోన్ చేసి వాళ్ళు నాతో మాట్లాడకపోయినా నేను చెప్పేసిన, రండి ఇట్లా ఫంక్షన్ కి రండి ఇలా ఉంది అని చెప్పేసి చెప్పేసినాం. మంచి వ్యక్తిత్వం, చెప్పండి మేడం, వినండి, ఇవన్నీ చెప్పేసిన. వాళ్ళు రావట్లేరు, ఓకే. రానప్పుడు నువ్వు కూడా అలానే సైలెంట్ ఉండాలా వద్దా మేడం? 100% మీకే విలువ ఇవ్వాలి. ఓకే రైట్. ఇప్పుడు అయినా కూడా వాళ్ళ అక్కలతో మాట్లాడుతుంటది, చేస్తుంటది. వాళ్ళ అక్క కూతురికి మొన్న రీసెంట్ గా January, February ఆ టైంలో వాళ్ళ అక్క కూతురు కన్సీవ్ అయింది. కన్సీవ్ అయినప్పుడు ఆమె 7th month వచ్చిన దాకా ఉంచుకుంది. బేబీ ఏమైందంటే కొంచెం అబ్నార్మాలిటీ ఉందని చెప్పేసి అబార్షన్ చేయించడానికి వచ్చారు హైదరాబాద్ కి. వాళ్ళ చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం, దూరం కూడా కాదు. సరే, వాళ్ళంత దూరం వచ్చిన వాళ్ళు మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 3 ఇండ్లు డిఫరెన్స్ ఉంటది మేడం. ఇప్పుడు పెద్దక్క వాళ్ళు వచ్చేసారు చిన్నక్క వాళ్ళ ఇంటికి. ఇప్పుడు అన్ని మాట్లాడింది, హాస్పిటల్లో మాట్లాడింది, చేసింది అంతా నువ్వే కదా. కనీసం మీ అక్క వాళ్ళు కనీసం బాబు నాగేందర్ ఎలా ఉన్నారమ్మా ఏంటి సంగతి అని కనీసం మాట్లాడిరా మనతో? నాకు అర్థమవుతుంది, నీ బాధ అర్థమవుతుంది. చెప్పండి, ఇప్పుడు నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా? నేను తప్పేం లేదు నాగేంద్ర. నేను ఒక్కటి చెప్తాను, రక్త సంబంధం కన్నవాళ్ళు అన్నప్పుడు డెఫినెట్గా ఆ మనసు లాగుడు అనేది ప్రతి చోట ఉంటుంది నాగేంద్ర. రెండోది, ఆ అమ్మాయి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చుకుంటుంది. నా కవిత వింటున్నావా? తన పెయిన్ ఏంటో నీకు అర్థమవుతుందా? ఈ చిలికి గాలివాన ఈరోజు ఆ అమ్మాయి ఇట్లా నువ్వు రాకపోతే మామూలుగా గర్భంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రెషర్ అంతా నీ బిడ్డ మీదే పడుతుంది. సో ఇక్కడ మనకి అడ్వకేట్ గారు ఉన్నారు, మీకు మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ అమ్మాయికి కూడా తప్పుగా ఖండిస్తారు. ఇది జరగకుండా ఫస్ట్ మీ అమ్మా నాన్న దగ్గర ఉండటం సంస్కారం కాదు. అలాని తల్లిదండ్రులు చూసుకోవద్దు అని చెప్పట్లేదు సుమా. వాళ్ళ ఓన్ సిస్టర్ ని పిలిపిద్దాం. ఓన్ సిస్టర్, నా సిస్టర్ కాదు, వాళ్ళ ఓన్ సిస్టర్ ని మేము ఉంటున్న ఏరియాలో వాళ్ళని పిలిపియండి. వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను చేసిన పని ఏంది, ఆమె చేసిన పని ఏంది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నాకు చెప్పించుకొని కొట్టండి. దాని తర్వాత మాట్లాడతాయా? నాగేంద్ర ఒక్క నిమిషం నాన్న, మన రాములమ్మ మాట్లాడుతుంది, ఫైనల్ చేస్తా, ఇస్తున్నాను నేను. సో మీ భార్యతో మీరు కలిసి ఉండడం మీకు ఇష్టం? ఇష్టమే. పిల్లల్ని భార్యని సరిగ్గా చూసుకుంటారు మీరు, మంచిగా చూసుకోవడం ఇష్టమే నాకు, మీ బాధ్యత అది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన ఇష్యూస్ కాబట్టి ఇప్పుడు కలిసి వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరికి, ఓకే రైట్? సో నేనేమంటా అంటే మీకు, మీరు ఏమేమైతే మాట్లాడినరో, మీరు ఏవైతే చెప్పినరో వాటన్నీ ఇన్న తర్వాత నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మంచి మర్యాద వచ్చింది మీ పైన నాకు. ఓకే. సో వాటన్నిటిని బేస్ చేసుకొని మీ ఇద్దరికి ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు రాకుండా, మీ ఇద్దరికి ఫ్యూచర్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ ఇద్దరికి కౌన్సిలింగ్ అవసరం ఉంది కొంచెము. ఆ కౌన్సిలింగ్ తీసుకొని అడ్వకేట్ సమక్షంలో ఆయన ఇచ్చిన అడ్వైజ్ని తీసుకొని ఫస్ట్ మీరిద్దరు కలవండి. మెల్లగా ఫ్యూచర్లో మీ మమ్మీ వాళ్ళతో ఆమె కలవడము ఇలాంటివి అన్నీ కూడా తర్వాత మెల్లమెల్లగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ బంధమైనా దూరం ఉండొచ్చండి, కానీ భార్య భర్తలు దూరం ఉండొద్దు. ఎందుకంటే పిల్లల జీవితం నాశనం అయిపోతుంది, పిల్లల ఆలోచన విధానం మారిపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఓకే మేడం, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక రోజు మీరు సుమన్ టీవీకి రండి, ఆ రోజు కవితను కూడా రమ్మందాం. మీ పిల్లలు మీరు అందరు ఇక్కడ కూర్చోండి. ఎక్కడో ఒక దగ్గర ఈగో కూడా ఉంది మీ ఇద్దరికి, కొంచెం నేను అన్నది నడవాలంటే నేను అన్నది నడవాలని, ఇవన్నిటిని సెటిల్ చేసుకొని వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు రండి. ఆ రోజు తప్పకుండా అన్ని వింటా నేను, ఓకేనా? ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ. సో మీ ఇద్దరి జీవితం చాలా మంచి జీవితం, కానీ ఏదో ఒక చిన్న చెప్పిన కదా, ఇంత దూరాన్ని ఇంత చేసుకున్నారు కూర్చొని మాట్లాడుకోకుండా, దాన్ని మేము దగ్గర చేద్దాం అనుకుంటున్నాము. మేము దానికి తయారుగా ఉన్నాము. మీరు ఓకేనా? మీకు ఓకేనా? రెడీయా? మీ ఆయన కావాలి కదా నీకు, మీ ఆయన అంటే ప్రేమ కదా. ఎస్. సో సార్, యాక్చువల్గా ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని అంటే, ఒకటి సంతోషంగా అనిపిస్తుంది ఏంటి అని అంటే, మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఈగోలకు పోయి కొట్లాడేసుకొని దూరం అయిపోయి నాకు వద్దంటే వద్దనేటోళ్ళని చూసినాం. కానీ ఇక్కడ ఇద్దరికి కూడా ఒకరికొకరు కావాలి, పిల్లలు కావాలి, ఫ్యామిలీ కావాలి. బట్ కొన్ని విషయాలు ఉన్నాయి, వీటన్నిటినీ యాక్చువల్గా కన్సిడర్ చేయొద్దు వాళ్ళిద్దరే, కానీ వాళ్ళిద్దరు కన్సిడర్ చేస్తున్నందుకు మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇది పాయింట్ ఇక్కడ. లీగల్ అడ్వైజు, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళిద్దరికి. సో లీగల్ అడ్వైజర్గా మీరు
మీరు వీళ్ళకి ఏ విధంగా ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటారు లీగల్గా? ఇప్పుడున్న సమాజంలో మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నట్టు ఏంటంటే డైవర్స్ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. 70% ఆఫ్ ద కేసెస్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద సమస్యలు ఏమి ఉండవు, అవి పరిష్కరించదగ్గ సమస్యలే ఉంటాయి. కానీ ఆ 70%లో 90% వరకు కౌన్సిలింగే ఉండదు వాళ్ళకు. ఎగ్జాక్ట్లీ. ప్రధానంగా మనకు ఏమైందంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఇష్యూ వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు భార్య సైడ్ ఉన్నంత వ్యక్తులంతా మ్యాక్సిమం భార్య సైడే మాట్లాడతారు, భర్త సైడ్ ఉన్న వ్యక్తులంతా మ్యాక్సిమం భర్త సైడే మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్. రెండోది వీళ్ళు ఆపోజిట్ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే నెగిటివ్ మైండ్తోనే మాట్లాడుతుంటారు. సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏ తప్పైనా సరే అలా కొద్దిసేపు ఆ సమయం వరకన్నా అట్లీస్ట్ ఆ ప్రెగ్నెన్సీ వరకన్నా డెలివరీ అయ్యేంత వరకన్నా ఆయన పక్కన పెట్టి పక్కన నిలబడాల్సింది. ఒకవేళ కనుక ఆయన ఈ టైంలో కనుక అంత పెద్ద మనసు చేసుకుని నిలబడితే కనుక మనందరం హ్యాట్సాప్ చెప్పాల్సిన సమయం. ఎందుకంటే ఈ టైంలో అమ్మాయికి కావాల్సింది మానసిక ధైర్యం మాత్రమే. తర్వాత డెలివరీ తర్వాత అంటే సరే మిగతా విషయాలు ఏమంటే చూసుకోవచ్చు. ఇప్పటికీ కౌన్సిలింగ్ సెంటర్ల మీద భారతదేశంలో ఎవరికి కూడా అవగాహన లేదు. ఎవరినైనా మనం కౌన్సిలింగ్కి వెళ్ళు అంటే నేనేమన్నా పిచ్చోన్నా లేదా నాకు నేను మంచిగా ఉన్నా నువ్వే తప్పు చేస్తున్నావు లాంటివి చెప్తారు. కానీ ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా చెప్పేది అర్థమవుతుందన్నా వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి ఈ కేసు వరకు అయితే అబ్బాయి కూడా పాజిటివ్ ఉన్నాడు, అమ్మాయి కూడా పాజిటివ్ ఉంది. కాబట్టి నేను ఈ షో ద్వారా అబ్బాయికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్లీ నీ దగ్గర ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ అమ్మాయిని కలిసి ఇమ్మీడియట్లీ ఆమెకు సంబంధించిన ధైర్యాన్ని కానీ ఆ మానసిక ధైర్యాన్ని కానీ ఏం చేయకుండా పర్లేదు, మొగుడు పక్కన ఉంటుంది వాళ్ళ ఆడవాళ్ళకు, మిగతా విషయాలని పక్కన పెట్టి ఫస్ట్ ఇమ్మీడియట్లీ జాయిన్గా మంచి చెప్తా. జాయిన్ అయ్యి ధైర్యాన్ని ఇచ్చి నీకు ఎంతవరకు అయితే సపోర్ట్ ఇస్తావు అంతవరకు సపోర్ట్ ఇవ్వి. తర్వాత కౌన్సిలింగ్ పార్టీ ఉందనేది వీళ్ళిద్దరు 100% కలిసే అవకాశం ఉంది. ఈ షో అనేది అందరు అనుకున్నట్టు ఎవరో జీవితాన్ని తెచ్చి మనం ఏ షోలో పెట్టి ఏదో దాన్ని కాదు. ఇది ఇటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని కానీ దానికి సంబంధించిన మోరల్ సపోర్ట్ కానీ తర్వాత మెంటల్ సపోర్ట్ కానీ ఏమైనా లీగల్ సపోర్ట్ కావాలన్నా కూడా మనం ఇస్తానికి వాళ్ళని లీగల్గా ఎడ్యుకేషన్ చేస్తానికి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపు మనం ఈ షో పరంగా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు కొట్టడం అనేది అయితే తప్పు. ఇది ఐ హోప్ దట్ ఆయన చెప్పినట్టు ఈమెను ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి ఆమెని ప్రెగ్నెన్సీ మనకు డెలివరీ అయ్యేంతవరకన్నా మంచిగా చూసుకుంటాడని అనుకుంటున్నా. రెండోది ఆయన మీకైతే మాట ఇచ్చినట్టు కంపల్సరీ మన దగ్గరకు వస్తే డెఫినెట్లీ వీళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేసి మనం 100% కలిపే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, నిజంగా చాలా మంచి పాయింట్స్ చెప్పినారు. వీటిని డెప్త్లా అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలే ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ అమ్మ నిజంగా మీరు మాట్లాడిన విధానం ఆయనకి ఒక నిమిషం ఆలోచన తెప్పించింది, అది అర్థమైంది. సో ఆ ఆలోచన ఎప్పుడైతే మనిషి లోపల వస్తుందో మార్పు అనేది ఆటోమేటిక్గా మొదలవుతుంది అక్కడి నుంచి వెళ్ళి. దానికి ఈరోజు మీరు కారణం. కుటుంబం కట్టుకోవాల్సిన బాధ్యత స్త్రీ మీదే ఉంది. మా అందరి లైఫ్లో కూడా ఇటువంటి సహజం. కానీ నీ బిడ్డలకు తండ్రి ఎవరంటే నాగేంద్రనే వస్తాడు. జ్ఞానంతో ఉండి సమస్యని అది ఇప్పుడు అబ్బాయి చెప్పే బాధ కూడా అదే రమ్య, నా సిస్టర్ ఫ్యామిలీ ఇక్కడ స్పాయిల్ అయిపోయిందని ఇక్కడ నుంచి అది జరగకుండా పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ తీసుకొని మంచిగా. అండ్ నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే ఈ షోలో నేను చూస్తుంది ఏంటంటే భయపడి కొంతమంది సెట్ అయిపోతున్నారు అండ్ నిజంగా రియలైజ్ అయ్యి కొంతమంది సెట్ అయిపోతున్నారు. అఫ్కోర్స్ కొంతమంది ఇట్లాంటి మనం ఎందుకు తీసుకెళ్తున్నాం, దట్ ఈజ్ మెయిన్. మనకి లైఫ్ జర్నీ హ్యాపీగా వెళ్ళటం కావాలనేది. సో వీఆర్ హ్యాపీ. ఓకే కవిత, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.